అమ్మ మీరు ప్రతి ఆకును ఏ ఆకు చూడని ఏదో ఒకదానికి పనిచేస్తుందని చెప్తారు. ఒక్క ఆకు కూడా వేస్ట్ పోనియరు. ఏ ఆకు చూసినా దాంతో ఏదో ఒకటి చేస్తారు, అది ఆరోగ్యానికి మంచిది అని చెప్తారు కదా. మరి ఇప్పుడు ఈ తుమ్మి కూర దేనికి పనిచేస్తుందో చెప్పండి. నానా రక్తం మంచిగా శుద్ధి అవుతుంది, నరాల బలహీనత పోగొడుతుంది, కంటి చూపు బాగుంటది, కంటి నరాలన్నీ మంచిగా ఫ్రెష్ అవుతాయి. ఈ ఆకు పప్పులో వేసుకున్న పప్పు చేసుకొని మంచిగా తర్వాత పోని పెట్టుకోవాలి, బాగుంటది పప్పు బాగుంటది. ప్లస్ ఇది హార్ట్ కూడా పనిచేస్తుంది, ఇంకా పువ్వులు శివునికి పువ్వులు కూడా వేస్ట్ కావు. పువ్వులు శివునికి చాలా ఇష్టం. ఈ ఆకు పప్పు కాదు చట్నీ చేసుకోవచ్చు, పెసరపప్పులో పొడి పొడి చేసుకోవచ్చు, కందిపప్పులో వేసుకొని మెత్తగా చేసుకొని ఇట్లా జారుడుగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటది, టేస్ట్ బాగుంటది, అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇవాళ చేస్తారా మీరు? అది చేస్తానమ్మా, నేను ఇప్పుడు చేస్తా. ఇది ఓకే అయిపోయిందా? తుమ్మికూర పప్పు రెడీ. తుమ్మికూర పప్పు రెడీ. ఇది నేను చేసేది ఏం కాదు, మా అమ్మమ్మ వాళ్ళు తాతమ్మ వాళ్ళు చేసిందే నేను వాళ్ళని ఫాలో అయ్యి చేసుకుంటున్నాం అంతే. ఆరోగ్యానికి చాలా మంచిది, కను చూపు మెరుగవుతుంది. అమ్మా ఎప్పుడు నేను పాటలే పెట్టేదాన్ని, ఇవాళ ఈ ఆరోగ్యానికి సంబంధించిన అన్ని తెలుసుకోవాలని మిమ్మల్ని అడిగిన. నేను ఇంకా ఎన్నో ఉన్నాయి చెప్తాను, చేసుకుంటానంటే ఓకే అన్నీ చెప్పగలుగుతా. ఓకే అయ్యో పప్పు చాలా బాగుంది. ఈ ఆకు కొంచెం ఘాటుగా ఉంటుంది, దీని ఘాటుతనం పోవాలి అంటే కొంచెం టమాటా అయినా చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. శివుడికి తెల్ల జిల్లేడు పూలు, ఉమ్మెత్త పూలు, అవిసె పూలు ఇలా ఎన్నో రకాల అడవి పూలు ఇష్టం అంటారు కదా. అన్నింటికన్నా ఎక్కువ ఇష్టం ఈ తుమ్మి పూలు.